జ్ఞానం అనేది ఒక రహస్యమైనది కాదు. అది మనకి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ప్రమాదకరమైన రోడ్‌లో ప్రయాణం చేస్తుంటాడు. ఆ రోడ్‌లోనే ఒక గొయ్యి ఉంది. అయితే ఇంకో వ్యక్తి ఆ గొయ్యిని చూసాడు. ఆ వ్యక్తికి హెచ్చరించడం, "ఆ రోడ్డు వైపు వెళ్ళొద్దు. ఆ రోడ్డు వైపు అక్కడ గొయ్యి ఉంది. పడిపోతామని" గట్టిగా అరుస్తాడు. అదే జ్ఞానం. జ్ఞానం అనేది మన గురించి వివరిస్తూ ఉంటుంది. మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, నువ్వు తీసుకున్న నిర్ణయము సరైనది కాదు. కాబట్టి జ్ఞానం అనేది ఎప్పుడు కూడా మనకి మేలే చేసే అవకాశం ఉంటుంది గానీ, కీడు చేసే అవకాశం ఉండదు. మనం చూసినట్లయితే వీధుల్లోనే, రాజవీధుల్లోనే జ్ఞానం కేకలు వేస్తుందంట. జ్ఞానం కేకలేయడం ఏంటి? మ్యాక్సిమం చాలామంది కూడా మనం చేస్తున్న నిర్ణయాలను మన ఆఫీస్‌లో ఉన్నప్పుడు, లేదా ఇంట్లో ఉన్నప్పుడు, లేదా స్నేహితులతో ఉన్నప్పుడు ఏదో ఒకటి మంచి చెడు అనేది వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. అదే జ్ఞానమే కదా! మనం ఎవరినైనా మోసం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మన మనస్సాక్షి అది తప్పు అని చెప్తుంది. అదే జ్ఞానం యొక్క స్వరము. అసలు చెప్పాలంటే జ్ఞానం కోసము పెద్ద పెద్ద దేశాల్లోనూ, విదేశాల్లోనూ, లేకపోతే పెద్ద పెద్ద స్కూల్లోనూ వెతుకుతూ ఉంటారు. జ్ఞానం కోసం పరిగెడుతూ ఉంటారు. అయితే మనం చూసినట్లయితే జ్ఞానం అనేది మన చుట్టుపక్కలే ఉంటుంది. అసలు మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చిన జ్ఞానం బట్టి మనం అబ్జర్వేషన్ చేస్తే బోలెడన్ని విషయాలు మనము తెలుసుకోవచ్చు. బైబిల్ ఏమంటుందంటే, నీ చుట్టూరు జ్ఞానం ఉంది, అది నిన్ను పిలుస్తుంది అని చెబుతుంది. నువ్వు అది వినడానికి సిద్ధంగా ఉన్నావా అని తెలియజేస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా ఏది మంచిదో ఏది చెడ్డదో అనేది మనకి చెప్పడానికి సిద్ధంగానే ఉంటాడు ఆయన. కాబట్టి పెద్దల మాటల ద్వారా అయినా కావచ్చు, లేదా బైబిల్ ప్రకారం ద్వారా అయినా కావచ్చు, ఎదుటి వ్యక్తి మనకి చెప్తున్నప్పుడు అది మనకి తెలుసులే అన్నట్టుగా కాకుండా, ఆ వ్యక్తి ఎందుకు చెప్తున్నాడు అన్నది మనం అబ్జర్వేషన్ చేస్తే మనం జ్ఞానం సంపాదించుకున్న వారం అవుతాం. ఎందుకంటే మనలో ఉన్న మొండితనాన్ని తీసివేయాలి ముందుగా. మనలో ఉన్న మొండితనాన్ని తీసివేసి, మనలో ఉన్న అహంకారాన్ని తీసివేస్తే కనుక మనము జ్ఞానాన్ని సంపాదించుకున్న వారంగా ఉంటాము. జ్ఞానవంతుడు తన ఇల్లును కట్టుకును, మూఢురాలు తన ఇల్లును ఊడబీకుకున్నానని పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా ఒక జ్ఞానవంతుడు నేను జ్ఞానిని అని చెప్పుకోడు. అలాగే జ్ఞానం లేని ఏ వ్యక్తి అయినా సరే నేను జ్ఞానినే అని చెప్పుకుంటాడు. అయితే ఈ దినాన్ని మనం చూసినట్లయితే ప్రియ సహోదరులారా, నీవు జ్ఞానం ఉన్న వ్యక్తివా లేదా జ్ఞానం లేని వ్యక్తివా అనేది నువ్వే గమనించుకో.